హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తోటకూర ఫ్రై అండ్ ఉప్పు నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఇది బాడీకి చాలా మంచిది, చాలా హెల్తీ. ఇక్కడ నేను బాగా కట్ చేసుకున్నాను. దీన్ని 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి 5 మినిట్స్ వరకు మూత పెట్టి. ఇప్పుడు ఉప్పు నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఇక్కడ కొద్దిగా ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి, టమాటో అన్నీ మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి 5 మినిట్స్ వరకు, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు, పసుపు, మిరియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా వేయించాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి ఇంకా 5 మినిట్స్ వరకు. ఇప్పుడు దీన్ని చల్లారాలి. ఉడకబెట్టుకున్న తోటకూరను, వాటర్ను అంతా సపరేట్ చేయాలి. సపరేట్గా తోటకూరను సపరేట్ చేయాలి. ఈ వాటర్ను అలాగే ఉంచాలి. ఈ పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఉప్పు నీళ్ళకు పోపు పెట్టుకోవాలి. అన్నీ వేసుకొని ఈ పేస్ట్ను కలుపుకోవాలి. తోటకూర వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా మంచిది, మనం దీన్ని పడేయకుండా ఇందులో కలుపుకోవచ్చు. ఈ ఉప్పు నీళ్ళు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఇలా వండుకొని తింటే బాడీ కొంచెం ఫిట్ అవుతుంది. చాలా మంచిది హెల్త్కి. ఇది బాడీని వేడి చేస్తుంది. చలికాలం అప్పుడు చాలా మంచిది ఇది ఇలా వండుకొని తినడం ఉప్పు నీళ్ళను. ఇప్పుడు ఆకుకూరను ఎలా ఫ్రై చేసుకోవాలో చూస్తాము. ఆయిల్, మస్టర్డ్, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ తోటకూరను యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ తోటకూరను వీక్లీ 3 టైమ్స్ తినడం వల్ల కంటి సమస్యలు వెళ్ళిపోతాయి. హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. చాలా మంచిది ఇది హెల్త్కు. వీక్లీ 2 లేదా 3 టైమ్స్ ఇలా వండుకొని తినండి. దీని నీళ్ళు పడేయకుండా ఉప్పు నీళ్ళు చేసుకోండి. హెల్త్కు చాలా మంచిది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.